ఛానలుకి స్వాగతం. జూలై 5వ తేదీన వస్తున్నటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత మేషరాశివారు 4 శుభవార్తలు వింటారు. అలాగే వారికి ఎంతో కాలంగా ఉన్నటువంటి 2 కోరికలు తీరబోతున్నాయి. అయితే మేషరాశివారి యొక్క గోచార ఫలితాలు ఆరుద్ర అమావాస్య తర్వాత ఏ విధంగా కనిపిస్తున్నాయి, వారు వినబోయేటటువంటి ఆ 4 శుభవార్తలు ఏంటి, ఎటువంటి 2 కోరికలు వారికి తీరబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు మేష రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ముందుగా ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక అధిక కోపాన్ని కలిగి ఉంటారు. ఈ కోపం కారణంగా అనేక రకమైనటువంటి సమస్యలను వీరికి వీరే కొని తెచ్చుకుంటారు. కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకుంటే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఈ మేషరాశి వ్యక్తులు ఆదుకుంటారు. సాహస క్రీడల పట్ల అభిమానం కూడా వీరికి అధికంగా ఉంటుంది. క్రీడలు, సాంకేతికం, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో కూడా బాగా రాణించగలుగుతారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మంచి మలుపును తీసుకుని వస్తాయి. మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కూడా ఈ మేషరాశి వారికి చాలా బాగా కలిసి వస్తాయి. కానీ అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల మాత్రం నష్టాలు సంభవిస్తాయి. అలాగే ఈ మేషరాశి వ్యక్తులు వైద్య రంగంలో కూడా రాణిస్తారు. అబద్ధాలు చెప్పటానికి అస్సలు ఇష్టపడరు. సోమరితనం అంటే కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం జీవితంలో అత్యున్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డు వస్తే మాత్రం ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. అయితే జూలై 5వ తేదీన అత్యంత శక్తివంతమైనటువంటి ఆరుద్ర అమావాస్య రాబోతుంది. అమావాస్య తర్వాత గ్రహస్థితిలో కూడా అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు అనేవి ద్వాదశ రాశుల వారి యొక్క జీవితంలో అనేక రకాల ప్రభావాలను చూపిస్తాయి. అయితే ముఖ్యంగా మేషరాశి వ్యక్తుల జీవితంలో చూస్తే కనుక ఈ మార్పు అనేది, అంటే గ్రహస్థితిలో మార్పు అనేది వీరికి చాలా శుభ ఫలితాలను ఇస్తుందనే చెప్పుకోవాలి. ఎన్నో రోజులుగా వీరు కలిగి ఉన్నటువంటి 4 గుడ్ న్యూస్లని వీరు వినబోతున్నారు. అలాగే చాలా కాలంగా వీరు కలిగి ఉన్నటువంటి 2 కోరికలు కూడా వీరికి తీరుతాయి. అయితే గుడ్ న్యూస్ల వివరాలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్లటానికి చాలా రకాల ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క విదేశీయానానికి సంబంధించి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలాగే మేషరాశి వారు విదేశాలకు వెళ్లాలి అనుకునేటటువంటి కలని నిజం చేసుకోబోతున్నారు. దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే ఆరుద్ర అమావాస్య తర్వాత మీరు వినబోతున్నారు. అవకాశం వస్తుంది, డబ్బు సమకూరుతుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే మేషరాశి వారు వినబోయేటటువంటి 2వ శుభవార్త విషయానికి వస్తే కనుక, ఎవరైతే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి ఈ సమయంలో మీ పై అధికారుల నుండి మీరు శుభవార్తనైతే వినబోతున్నారు. ఇంతకాలం మీ యొక్క శ్రమను మీ పై అధికారులు కాని, మీ యొక్క కార్యాలయంలో ఏ ఒక్కరు కాని గుర్తించలేదు. అయితే ఈ యొక్క సమయంలో మీరు మీ యొక్క కార్యాలయంలో మంచి గుర్తింపును పొందుకోవటం మాత్రమే కాకుండా మీ పై అధికారుల నుండి మీకు ప్రమోషన్ రాబోతుంది అనే శుభవార్తనైతే మీరు ఆరుద్ర అమావాస్య తర్వాత వినబోతున్నారు. అలాగే ఆరుద్ర అమావాస్య తర్వాత మేషరాశి వారు వినబోయేటటువంటి 3వ శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎవరైతే వివాహితులు ఉన్నారో వారి జీవితంలో మీకు మీ యొక్క భాగస్వామి తరపు బంధువుల నుండి విభేదాలు వచ్చి మీరు వారితో దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈ సమయంలో వారి నుండి ఒక వార్త మీకు రాబోతుంది. అంటే మీ యొక్క జీవితంలో ఒక చక్కటి మలుపు అనేది వారి మూలంగా మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అంటే ఈ విధంగా ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్న వారి వల్ల కూడా మీకు మేలు జరిగే అవకాశాలైతే ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. అలాగే మేషరాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయి కావచ్చు, ఎవరితో అయినా రెఫరెన్స్ ఇప్పించి కావచ్చు, మీరు ఏదైనా ప్రయత్నం చేసి
ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది. ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలైతే ఈ సమయంలో అంటే ఆరుద్ర అమావాస్య తర్వాత చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా 4 శుభవార్తలనైతే మేషరాశి వ్యక్తులు అత్యంత శక్తివంతమైనటువంటి ఆరుద్ర అమావాస్య తర్వాత పొందుకోబోతున్నారు. అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో తీరబోయేటటువంటి 2 కోరికల వివరాలు కనుక చూసినట్లయితే, మీరు ఎంతో కాలంగా మీరు చక్కటి భాగస్వామి మీ జీవితంలోకి రావాలని ఆరాటపడుతున్నట్లయితే, అంటే అన్ని విధాలుగా మీకు సరిపోయేటటువంటి అన్ని విధాలుగా మీ యొక్క మనస్తత్వానికి సరిపోయేటటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రావాలని మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి కోరిక మీకు చాలా బలంగా ఉంది. అందుకే ఎన్నో సంబంధాలను మిస్ చేసుకున్నారు, పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల నుండి మీరు కన్న కలలు ఈ సమయంలో నిజం కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ జీవితంలోకి అటువంటి భాగస్వామి అతి త్వరలో అడుగు పెట్టబోతున్నారు. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక తీరే అవకాశాలు ఈ సమయంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే మనస్తత్వం పరంగా కావచ్చు, ఆ సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చక్కటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. అలాగే వారితో మీ యొక్క వైవాహిక జీవితం కూడా 3 పువ్వులు 6 కాయలుగా కనిపిస్తుంది. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి వివాహానికి సంబంధించి వారి యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరొక కోరిక ఏమిటి అంటే కనుక వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు, అంటే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి వాటిని దక్కించుకోవటంలో మీరు చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమైనట్లయితే కనుక ఈ సమయంలో వాటిని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో వారి యొక్క ప్రాపర్టీస్ ని వారు పొందుకోవటానికి వారికున్న అడ్డంకులు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి. ఈ విధంగా కోర్టు కేసుల్లో కానీ లేకపోతే పెద్ద మనుషుల దగ్గర కానీ వాదనలు జరిగేది ఉంటే తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకోబోతున్నారు. ఎన్నో ఏళ్ల మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మేషరాశి వారు ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అలాగే హనుమాన్ స్వామికి మంగళవారం రోజు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అలాగే మీకు ఆర్థిక స్తోమత సహకరిస్తే దేశీయ గోమాతను దానం చేయండి. శివారాధన వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. మీకు వీలైనంతలో మీకు వీలైన విధంగా దాన ధర్మాలు చేయండి. అంటే అవసరాల్లో ఉన్నవారికి అది ఏ రకమైన అవసరమైనా కావచ్చు, అలాగే మీరు ఏ రకంగా అయినా సరే సహాయం చేయవచ్చు. ధన ధాన్యాల రూపంలో, వస్త్రాల రూపంలో మీ శక్తి మేరకు ఏ రకంగా మీరు దానం చేయగలిగితే ఆ రకంగా దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమార్చన చేయించడం వల్ల కూడా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఆరుద్ర అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయేటటువంటి 4 శుభవార్తలు ఏంటి, ఎటువంటి 2 కోరికలు వారికి తీరబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.